మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్ గడ్డపై ఇప్పుడు యుద్ధం తారాస్థాయికి చేరేలా ఉంది. అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను చుట్టుముట్టడమే కాకుండా లోపలే ఆ దేశాన్ని ముక్కలు చేసేందుకు ఒక పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవైపు ఆకాశం నుండి క్షిపణుల వర్షం కురుస్తుంటే, మరోవైపు ఇరాన్ అంతర్భాగంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు. ఇరాన్ అనే పేరును ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ మహాయుద్ధంలో కుర్దులు ఇప్పుడు అమెరికాకు ప్రధానంగా ఆయుధంగా మారిపోయారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇరాన్ పతనాన్ని కాంక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని లోపల నుండి దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న అస్త్రమే కుర్దులు. పశ్చిమాసియాలో సుమారు 3 కోట్ల జనాభా కలిగిన ఈ తెగకు ప్రత్యేక దేశం కావాలనేది చిరకాల వాంఛ. ముఖ్యంగా ఇరాన్ జనాభాలో 10% కంటే ఎక్కువగా ఉన్న కుర్దులు దశాబ్దాలుగా అక్కడి పాలనపై అసంతృప్తితో ఉన్నారు. వీరిని ఏకం చేసి వారికి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇజ్రాయెల్ బయట నుండి ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతుంటే కుర్దులు లోపల తిరుగుబాటు చేయడం ద్వారా ఇరాన్ను అస్థిరపరచాలనేది ఇప్పుడు ట్రంప్ ఆలోచన. అంటే ఇరాన్ సైన్యం ఒకవైపు విదేశీ దాడులను ఎదుర్కొంటూనే మరోవైపు స్వదేశంలోనే తలెత్తే అంతర్యుద్ధంతో సతమతమైపోవాలి. ఈ దెబ్బతో ఇరాన్ ముక్కలైపోవాలని, ఇక ఆ దేశం ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. అయితే కుర్దుల పోరాట చరిత్రను గమనిస్తే వారు గతంలోనూ ఇలాంటి సాహసాలు చేశారు. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను గడగడలాడించింది ఇదే కుర్దులు. గెరిల్లా యుద్ధ తంత్రంతో వీళ్ళు సిద్ధహస్తులు. కానీ ఇరాన్ లాంటి శక్తివంతమైన దేశాన్ని, ముఖ్యంగా అక్కడి సుశిక్షితమైన ఐఆర్జీసీ బాసిస్ దళాలను ఎదుర్కోవడం వారికి అంత సులభం కాదు. గతంలో అమెరికా అధ్యక్షులు కుర్దులను వాడుకొని అవసరం తీరాక వదిలేసిన చరిత్ర కూడా ఉంది. 1975లో ఫోర్డ్, 1988లో రీగన్, 1990లో జార్జ్ బుష్, ఇలా ప్రతి ఒక్కరూ కుర్దులను తమ అవసరాల కోసం ఉపయోగించుకొని వారు ఆపదలో ఉన్నప్పుడు మౌనం వహించారు. అయినప్పటికీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో కుర్దులకు అమెరికా తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. ఇరాన్ ప్రభుత్వం తమపై చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటే అగ్రరాజ్యం అండ అవసరమని వారు భావిస్తున్నారు. అందుకే 6 కుర్దు సాయుధ బృందాలు ఇప్పటికే అమెరికాతో చేతులు కలిపి ఇరాన్పై యుద్ధానికి సిద్ధమైనట్లు సమాచారం. ట్రంప్ ప్లాన్ వెనుక మరో కోణం ఇరాన్ను భౌగోళికంగా విడగొట్టడం. ఇరాన్, ఇరాక్, సిరియా, తుర్కీ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కుర్దులను రెచ్చగొట్టడం ద్వారా ఒక కొత్త రకమైన వేర్పాటు వాదాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఈ వ్యూహం నాటో దేశమైన తుర్కియేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కుర్దులు బలపడితే తమ దేశంలో కుర్దులు కూడా తిరుగుబాటు చేస్తారు. అయినప్పటికీ ట్రంప్ తన లక్ష్యం వైపు దూసుకుపోతున్నాడు. అమెరికా ఆశిస్తున్నట్టుగా ఇరాన్లో ప్రజలు కూడా ఈ ఉద్యమంలో కలిస్తే ఇరాన్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ముఖాముఖి పోరులో ఇరాన్ సైన్యం చాలా పటిష్టంగా ఉంది. అమెరికా ఇచ్చే ఆయుధాలు కుర్దులకు ఏ మేరకు బలాన్ని ఇస్తాయో కూడా వేచి చూడాలి. మొత్తానికి ప్రపంచ పటంలో ఇరాన్ ఉనికిని మార్చేందుకు ట్రంప్ వేసిన ఈ పాచిక పశ్చిమాసియాను ఒక పెను మంటల్లోకి నెట్టేలా కనిపిస్తుంది. యుద్ధం క్లైమాక్స్కు చేరుకోబోతుంది. ఇక ఫలితం ఏంటనేది కాలమే నిర్ణయించాలి.